వాళ్ళ వాళ్ళ ఆఫీసులో కార్యాలయాల్లోకి అడుగుపెట్టి బాధ్యతలు స్వీకరించారు. అలాంటిది వారం రోజుల్లోనే అది చేయలేదు ఇది చేయలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అని అనటము ఎంతవరకు సమంజసం? ఎంతవరకు సంబంధం అంటే ఆ మాట ఎందుకు వస్తుంది? అసెంబ్లీ ఇవాళ అసెంబ్లీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ వస్తాయి. అపోజిషన్ అడగటాలు, ప్రతిపక్షాలు మాట్లాడటాలు ఇవన్నీ వస్తాయి. అసెంబ్లీ ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడే టాపిక్ వచ్చేది కాదు. అసెంబ్లీ కాబట్టి సమస్యల మీద టాపిక్లు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు పాప ఇంకా సుజాత ఇంకా పాత అపోజిషన్ లీడర్గా ఉపన్యాసాల్లోనే ఉంది. ఇప్పుడు బాధ్యతలో ఉన్నాము, మనం మాట్లాడాల్సిన తీరు వేరు. వాళ్ళ వర్షన్ కూడా అదే ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇంకా అధికారంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే మీరు డేట్లు ఇచ్చారు 9వ తారీఖు అని. మీరు డేట్లు ఇవ్వకపోతే అడగరు కదా. మీరు డేట్లు ఇచ్చారు, డేట్లు ఇవ్వబట్టి ఆ డేట్ ఏమైందని అడుగుతారు. నా కామన్ అది. దానికి ఎందుకు అడుగుతారు? 7 రోజులు అడుగుతారా, 70 రోజులు అడుగుతారు? మీరే 100 రోజులు, మీరు టైం ఎవరు చెప్పాలా? మీరే టైం చెప్పారు, 100 రోజులు ఫినిష్ చేస్తాం, ఇది 9వ తారీఖు వేసేస్తాం అని మీరు దగ్గర చెప్పారు కనుక అడుగుతారు. దాంట్లో ఇప్పుడు అసలు మీరు చెప్పాల్సింది ఇంతవరకు చాలాసార్లు ఎలా ఎన్నికలప్పుడు అడిగాం, ఇప్పుడు అడిగాం. మీరు 2,77,000 కోట్లు బడ్జెట్. దీంట్లో మీరు చెబుతున్న 6 పథకాలకి 2 లక్షల కోట్లు కావాలి సంవత్సరానికి. బడ్జెట్ ఏమో 2,77,000. ఎక్కడి నుంచి ఆదాయం ఏంటి? ఎవరు కడుపు కొట్టి ఎవరికి పెడతారు? ఏ మధ్య తరగతి వాళ్ళ కొంపలు ముంచుతారు మీరు ఈ చేయటానికి? ఆదాయం వనరులు ఎక్కడ దీనికి సంపద సృష్టిస్తున్నారా, ఎక్కడ సృష్టిస్తున్నారా అడిగాం. అడిగినప్పుడు రేవంత్ రెడ్డి ఏ డిబేట్లోనూ అడిగిన దానికి సమాధానం చెప్పలేదు, టీవీ 9లో అడిగిన సమాధానం చెప్పలేదు, దేంట్లో అడిగినా సమాధానం చెప్పాల. దాటేశారు. బట్టి విక్రమాలు దాటేశారు. మేము చేసుకుంటాము అడుగుతుంది. అది ప్రజలు కూడా అడుగుతున్నది. మీరు చెప్పేశారు, కర్ణాటకలో చెప్పేశారు. కర్ణాటకలో చెప్పినాక ఇవాళ ఆ మినిస్టర్లే బయటకు వచ్చి ఫండ్స్ లేవు, మేము చేయలేకపోతున్నాం అంటున్నారు. మీటర్ రీడింగ్కి వెళ్తే కొడుతున్నారు జనాలు వాళ్ళని. సో అలాంటి పరిస్థితి ఇక్కడ గరీబీ హఠావో ఎప్పుడో చెప్పింది బీజేపీ, కాంగ్రెస్ ఎలాడో చెప్పింది. చేయలేదు ఇంతవరకు. గరీబీ హఠావో ఎవరికైంది? వాద్రాకి అయింది. మీ ప్రజలు కావాలా? సో మీరు వాగ్దానాలు చేస్తారు, అందులో మీరు ఇచ్చిన డేట్ల ప్రకారం అడుగుతున్నారు. దానికి రెచ్చిపోతే ఎట్లా? అడుగుతారా మీరు? 7 రోజులు మేమేం చేసామో ఏం చేయలేదు, సిటీలో మీకెందుకు ఒక సీట్ రాలా? డెవలప్మెంట్ ఇక్కడ కళ్ళకి కనపడింది, రూరల్లో డెవలప్మెంట్ కనపడలేదు కళ్ళకి. ఇక్కడ చూసిన వాళ్ళందరూ చూసిన అందుకని ఒక సీట్ మీకు రాలేదు. సిటీలో ఎందుకు రాలేదు? రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాలో మీరేదో అత్యధిక మెజారిటీ, మీకు 67 స్లెండర్ మెజారిటీ. మిమ్మల్ని కనుక ప్రజలు బాగా మమ్మల్ని తిరస్కరించేసేసి మీ మీద పెద్ద అభిమానం ఉంటే మీకు 80 సీట్లు ఇచ్చారు. 80 ఇచ్చారు. ఆఫ్టర్ ఆల్ మీకు 5 సీట్లు ఒక స్లెండర్ మెజారిటీతో ఇచ్చారు. అక్కడతోటి ఏదో తంతే గాలిబుట్లో పడ్డట్టు పడ్డారు. సంతోషం, అధికారం వచ్చింది. అది గౌరవంగా మీకు వచ్చిన అధికారాన్ని గ్రూపులు లేకుండా మీరు ఇప్పుడు జరిగింది. ఆయన వెంకటరెడ్డి వెళ్ళాడు వితౌట్ కన్సల్టేషన్ విత్ ది సీఎం, వితౌట్ దిస్ థింగ్ వెళ్ళిపోయాడు. గడ్కరీని కలిసి వచ్చాడు. ఎందుకు కలిసారంటే నా నల్గొండ జిల్లా అన్నారు. ఎవరికాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు వాళ్ళ పాటికి. అంటే ఇది ఒక టీమ్గా చూద్దాం, వెయిట్ అండ్ సీ. మేము దాని గురించి మాట్లాడలే. వెయిట్ అండ్ సీ. ఎలాగో వీళ్ళు ఎంపీ ఎలక్షన్ దాకా లోపల ఏమి రచ్చన్నా గుట్టుగా ఉంటారు. పైన అధిష్టానం కూడా సముదాయిస్తూ ఉంటుంది. ఉండండి ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అయినా బయటపడుతుంది. ఇందులో గ్రూపులు, వీళ్ళ గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయి? 64 మంది ఉంటే 64 మంది మేము మినిస్టర్స్ అర్హులమే అంటారు. 18 మందే మినిస్టర్లు. ఇవన్నీ మినిస్టర్స్ అన్నీ అయిపోయినా కానీ తేలదు. ఇంకోటి ప్రజలు ఇప్పుడే గుర్తిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలుగా తెలంగాణ మీసం మీద చేసుకుని మేము తెలంగాణ వాళ్ళం, తెలంగాణ భాష యాస, మీ కేంద్రానికి తలవగ్గం, కేంద్రానికి 2 పార్టీలకి మేము విల్ నాట్ సరెండర్ అని మీసం మీద మెలేసి నిలబడింది. ఇవాళ మీరు ఆరంభంలోనే కేంద్రానికి, మీ అధిష్టానానికి దాసోహం. ఆఖరికి ఎవరికి శాఖ కేటాయించడానికి కూడా ఢిల్లీ వెళ్తే కానీ ఫైనలైజ్ కాలేదు. ఇక్కడ ఫైనలైజ్ చేయలేరు. మీరు ఇక్కడ దోమ గుర్తే కూడా అక్కడికి వెళ్ళి గోక్కోవాల్సిందే చెప్తే ఇక్కడ గోక్కోవడానికి లేదు. మీ పరిస్థితి ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు. ఇవన్నీ చూస్తే ఈ రాబోయే కాలంలో చాలా నాటకాలు, వింత డ్రామాలు చూస్తాము. అవన్నీ ఓకే. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే సమీక్షలు చేస్తారు. సమీక్షలు ఏంటి చేసేది మీకు తెలియదా? ఇంత లాస్ ఉంది, ఇంత బడ్జెట్ ఉంది, 11,000 కోట్లే వస్తాయి సంవత్సరం నెలకి రాష్ట్రానికి. 11,000 కోట్లు 7,000 కోట్లు జీతాలకే పోతాయి. ఎక్కడ చేస్తాం, ఎలా చేస్తాం? గత ప్రభుత్వం అప్పులు చేసిందంట. అప్పులు చేయక డెవలప్మెంట్ ఉంటుంది దేశంలో? ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా కాదు, ఏ రాష్ట్రమైనా ఒక మాట ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అప్పులు చేయకుండా చేస్తుందా? అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, అప్పులు జరుగుతూ ఉంటుంది. అప్పులు జరుగుతుంది. ఏది అమెరికా లాంటి దేశం కూడా అప్పులు తీసుకుని చేస్తుంది. అప్పులు చేశారంటే అప్పులు చేసి డెవలప్మెంట్ కనపడాలి. డెవలప్మెంట్ కనపడుతుంది.
హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏమిటి హైదరాబాద్లో ఉన్నామా ఫారెన్లో ఉన్నామా అని అంటున్నారు. ఆ డెవలప్మెంట్ చూస్తున్నారు, కళ్ళారు కనపడతారు. కొన్ని చోట్ల ఏదో మీకు అడ్వాంటేజ్ తిరిగింది, మార్పు, ఒకసారి మార్పు కోసం మాకు ఒక్కసారి అవకాశం ఉండే ఒకసారి అవకాశం ఉండదు, ఏదో ప్రజలు జాలిపడి ఓకే మీరు అడుక్కుంటే సరే అని ఇచ్చారు. దాని మాత్రాన మీరు తలపొగరేసుకుని మిమ్మల్ని తోసేశారు, మిమ్మల్ని ఊసేశారు, ఉమ్మూస్తున్నారు, తూ అంటున్నారు. ఈ భాష అంతా ప్రజలు హర్షించరు. ముందు ముసలి పండుగ కానీ ఇల్లులకు కానీ పండుగ కాదు, ముందు ముసలి పండుగ ఇంకా ఉంది, చాలా కాలం ఉంది. సో చిట్టిబాబు మీరు ఏదైతే బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారని అడుగుతున్నారు, వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తామని మరి మీరు చెప్పారు. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. దాని గురించి నెక్స్ట్ చేసి చూపించాం, మేము చెప్పినవన్నీ చేసి చూపించాం. మీరు ఎలా చేస్తారో చెప్పండి అని చెప్తున్నాం. మేము బడ్జెట్ ఇలా తీసుకొచ్చాం, ఇలా అప్పులు తెచ్చాం, ఇలా తెచ్చుకోవాలని చేసామని చెప్తున్నాం, చేసి చూపించాం కూడా. డెవలప్మెంట్ కనపడుతుంది. కళ్ళున్న కబోదులు అని అంటే కళ్ళ కబోదులో వీళ్ళు మరి ఎవరైనా చూడాలి, డెవలప్మెంట్ చూస్తాను కనపడుతుంది కదా, అది చూస్తే తెలుస్తుంది. ఊనే నోటి మాటలకు వాగుడికి వాగేసేస్తే కాంగ్రెస్ నీతులు చెప్పడం, అవినీతి గురించి నీతులు చెప్పడం. ఇవాళ కూడా వాళ్ళ కాంగ్రెస్ మినిస్టర్ దగ్గర 350 కోట్లు పట్టుకున్నారు ఛత్తీస్గఢ్ దీంట్లో. వీళ్ళు మాట్లాడతారు అవినీతికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. సరే, బీఆర్ఎస్ నాయకులు అవినీతి అంటే కూడా తీస్తామంటున్నారు కదా, వాళ్ళు దాని గురించి కూడా చూద్దాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు, రైట్, బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. సో బీజేపీ కూడా ప్రతిపక్షంగా అసెంబ్లీలో తమ గళం వినిపించబోతోంది. ప్రజల పక్షాన మేము కూడా పోరాడతాము, కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని